ఈ రోజు త్యాగానికి విలువ ఉందా? ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కష్టపడ్డ వాళ్లకు కనీస గౌరవం ఉందా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రధానంగా వస్తున్న ప్రశ్న. నిజంగానే ఆ ప్రశ్న ఎందుకు వస్తున్నది, ఆ ప్రశ్నలు వేస్తుంది ఎవరు? మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పనిచేసిన వాళ్లకు ఈ కూటమి నిజంగానే వాళ్లకు మంచి విలువ ఇస్తుందా? వాళ్ళ త్యాగానికి తగిన ఫలితం ఇస్తుందా? ఈ ఫలితం ఇవ్వకపోతే మేము చేయాల్సిన పని ఏంటి, ఇంకా మా దారి మేము చూసుకోవాలా అన్న ప్రశ్నలు ఈరోజు వ్యక్తమవుతున్నాయి. అందులో ప్రధానంగా ఈరోజు అధికారంలోకి రావడానికి ఎన్డీఏ కూటమి దేశంలో కూడా ఉండడానికి అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది, అవునన్నా కాదన్నా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒకవైపు వైఎస్ జగన్ రెడ్డి పాలన కొనసాగుతున్న సమయంలో కేసులను పెట్టి చంద్రబాబు నాయుడుని జైల్లో వేస్తే టీడీపీ తమ్ముళ్ళందరూ ఆత్మస్థైర్యం కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా జైలుకు వెళ్ళి తన యొక్క రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ భవిష్యత్తు రాజకీయాలకు పునాది వేసే విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చి కూటమి ఏర్పాటుకు మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. అక్కడి నుంచి పడిన అడుగు అది రోజుకింత బలపడి బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పక్షాలు ఏకమై వైసీపీ పాలనను గద్దెదించడంలో ఫుల్ సక్సెస్ రేటుతో అధికారంలోకి రావడంలో చాలా కీలక పాత్ర వహించారు. అయితే ఇంతటి కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఆ పిఠాపురంలో అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న వర్మ ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి, వైసీపీ పాలనను దించడానికి తను ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ రేపు అధికారంలోకి వస్తే నిజంగానే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు, ఆయన గెలుపులో సహకరించినందుకు వర్మకు కూడా మంచి పోస్ట్ వస్తుందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది, వర్మ ఆశలు ఏవి నెరవేరలేదు. పైగా వర్మని అవమానించే విధంగా నాగబాబు అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గెలవడానికి ప్రజల ఆశీస్సులు ముఖ్యము, ఎన్డీఏ కూటమి ముఖ్యము తప్ప ఎవరో గెలిపించారు అని అనుకుంటే అది వాళ్ళ భ్రమలు అంటూ ఆయన మాట్లాడము, అదేవిధంగా వర్మకు తెలియకుండా కార్యక్రమాలను నిర్వహించడము, వర్మకు ఇస్తానన్న పదవులు ఏవి రాకపోవడము, వర్మకు పదవులు వస్తాయనుకున్న సందర్భంలో అవి హఠాత్తుగా ఆగిపోవడం వెనుక చూస్తే జనసేన పార్టీ నాయకుల హస్తం ఉందని ఈరోజు వర్మ అనుమానించడము, ఇవన్నీ పిఠాపురంలో ఇప్పుడు టీడీపీ వర్సెస్ జనసేనగా మారిపోయినాయి. టీడీపీ నుంచి తనకు ఒక ముఖ్యమైన హామీ లభిస్తుంది, తనకు ముఖ్యమైన పదవి లభిస్తుందని వర్మ 15 నెలలుగా చూస్తున్నప్పటికీ పిఠాపురంలోనే వర్మకు అవమానం కావడము, జనసేనను పట్టించుకోకపోవడము, జనసేన కార్యకర్తలు పిఠాపురంలో వర్మ కార్యకర్తలను లేదా వర్మ వర్గాన్ని అటాక్ చేయడము, అదే సమయంలో వర్మ కూడా డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబు కావాలనుకోవడం, జై టీడీపీ అనడము, జై జనసేన అనకపోవడం, ఇలాంటి అన్ని టీడీపీ జనసేన మధ్య వైషమ్యాలను పెంచి పోషిస్తున్నాయి. ఇవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్మ తనకు పదవి దక్కుతుందా లేదా అనుమానంతో వైసీపీ వైపు తన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది, వైసీపీ వైపు అడుగులు పడుతున్నట్లు తెలుస్తున్నాయి. నిజంగానే ఇదే జరిగితే అటు జనసేనకు కానీ ఇటు కూటమి ప్రభుత్వానికి కానీ ఇది తీవ్రమైన ఒక మచ్చ వచ్చేది. పవన్ కళ్యాణ్ నుంచి మొదలైన ఈ కూటమి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం నుంచెల్లే ఆ కూటమికి బీటలు పారడము అనేది రేపటి భవిష్యత్తు రాజకీయాలకు, అదేవిధంగా కూటమి గెలవాలని కోరుకున్న నాయకులకు మంచి సంకేతాన్ని ఇచ్చేది కాదు. మరే ఈరోజు వర్మని టీడీపీ పార్టీ కాపాడుకుంటుందా, ఎన్డీఏ కూటమి కాపాడుకుంటుందా? తన గెలుపు కోసము పదవిని త్యాగం చేసిన వర్మను పవన్ కళ్యాణ్ నిజంగానే కాపాడుకుంటారా? ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద సుగాలి మా గురించి మాట్లాడి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు పెరిగిపోయినాయి. పవన్ కళ్యాణ్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారానికి ముందు ఇచ్చిన హామీలు ఏవి అమలు కావడం లేదు అన్న ఆరోపణలు పెరిగిపోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన హామీలను, తన కోసం పనిచేసిన నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటారా? గాలికి వదిలేస్తారా? పొమ్మన్న లేక పొగబెట్టి వాళ్ళని బయటికి పంపిస్తారా? ఇవన్నీ ఇంకా తెర మీద చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలకు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.